వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పే రెసిపీ ఏంటంటే చేపల ఇగురు ఎలా చేస్తామని చెప్తున్నాను. సో ఇందులో ఏంటంటే నేను ఒక రెండు పెద్ద పెద్ద సైజు ఆనియన్స్ని తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కళాయి పెట్టి దాంట్లో 2 గంటల స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలన్నింటిని అందులో వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను. ఈలోపు నేను చేపల్ని మ్యాగ్నేట్ చేసుకున్నాను. చేపలు మ్యాగ్నేట్ చేయడానికి నేను ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఇలా మ్యాగ్నేట్ చేయడం వల్ల ఏంటంటే మనము చేపల్లో ఎటువంటి వాటర్ అనేది యూజ్ చేయము. సో అందుకని ముందే మ్యాగ్నేట్ చేసుకుంటే చేపలకు పడతాయి. ఈలోపు మళ్ళీ కళాయిలో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆనియన్స్ సిమ్లో పెట్టుకొని బాగా దూరగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు నేను దీంట్లోకి ఒక మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. ఈ మసాలా ఏంటంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ యూజ్ చేసుకొని అన్నిటిని మిక్సీ చేసుకొని ఇప్పుడు అవి వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న చేపల క్వాంటిటీ వచ్చి 1 కేజీ కాబట్టి నేను అందుకే 3 స్పూన్ల మసాలా అనేది యూజ్ చేసుకున్నాను. సో ఇవి మొత్తాన్ని బాగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకుంటే ఏంటంటే ఈ మసాలా అంతా చేపలకి బాగా పడుతుంది. ఆనియన్స్ అన్నిటికీ బాగా పడిన తర్వాత చేపలకి బాగా పడుతుంది కాబట్టి అందుకని నేను వీటిని యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నిటి కూడా నేను సిమ్లో పెట్టి చేసుకుంటున్నాను. ఎందుకంటే స్టవ్ అనేది హైలో పెట్టకూడదు. హైలో పెడితే తొందరగా ఈ మసాలా కూడా మాడిపోతాయి అనమాట. అప్పుడు టేస్ట్ అనేది మారిపోతుంది. తర్వాత ఇప్పుడు మ్యాగ్నేట్ అయిపోయిన తర్వాత ఈ చేపలన్నిటిని ఈ ఆనియన్స్ మసాలాలో వేస్తున్నాము. సో నేను ఒకదాని మీద ఒకటి వేయకూడదు. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి అంటే మనం తర్వాత కదిలిచ్చేటప్పటికి చేపలు అనేది ఎరిగిపోతాయి అన్నమాట. అందుకోసము 1 బై 1 వేసుకుంటా ఉన్నాను. సో కొంచెం అడ్జస్ట్ అవ్వలేదు. గిన్నె కొంచెం చిన్నగా ఉండడం వల్ల దాని మీద ఉండేసాం. కానీ మీ ఇక్కడ పెద్ద గిన్నె ఉంటే మీరు కొంచెం చేపల గిన్నెనే ఉంటుంది అనమాట. అలాంటి గిన్నెలో ఏంటంటే ఈ చేపల ఇగురండి చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అయితే నేను మొత్తాన్ని కలిపి అందులో వేసేసాను. ఇప్పుడు మొత్తం చేపలన్నీ అందులో వేసాను. సో చిన్నగా 1 బై 1 చేపని కదిలించుకోవాలి. కిందున్న ఇగురిని మనం ఒక చేప మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆ విధంగా చిన్నగా మనము 1 బై 1 కదిలించుకోవాలి. అలాగా అక్కడ మొత్తం గంటె పెట్టి కలబెట్టామంటే చేపల ముక్కలన్నీ ఇరిగిపోతాయి అన్నమాట. అప్పుడు చేపల ఇగురు అనేది మనకి ప్రాపర్గా రాదనమాట. సో అందుకోసమే, కాకపోతే కళాయి అనేది కొంచెం పెద్దగా పెట్టుకుంటే మంచిది. మా ఇంట్లో లేదు కాబట్టి నేను చిన్నదే వాడుకున్నాను అనమాట. ఇంకా అట్లా మొత్తాన్ని సిమ్లో పెట్టుకొని 1 బై 1 తిప్పుకొని ఇప్పుడు నేను అన్నిటిని దగ్గర చేశాను. ఈ కింద ఉన్న ఆనియన్స్ గ్రేవీ మొత్తం చేపల మీదకి పెట్టేసేసాను అనమాట. సో అలా 1 బై 1 అన్నిటిని నేను చిన్నగా కుదిర్చుకున్నాను. ఎందుకంటే ఈ చేపలు అంటే మామూలుగా అయితే మనకి చేపలు చేసుకునే గిన్నె అనేది వేరే ఉంటుంది. అలాంటి గిన్నె అయితే ఉంటుంది. సో ఇలా ఇరుచుకొని ఫైనల్గా మూత పెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాలు ఉంచుకున్నాను. చేపల ఇగురు ఇస్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్.